జనవరి 16 రాత్రి నోయిడా సెక్టర్ 150లో యువరాజ్ తన ఎస్యూవీ కారులో వెళ్తుండగా దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు పక్కన ఉన్న 30 అడుగుల లోతుగల నీటి గుంతలో పడిపోయారు. ఇది ఒక నిర్మాణ సంస్థ వదిలేసిన బేస్మెంట్ గుంత. కారు నీటిలో మునిగిపోయినప్పుడు యువరాజ్ ఎలాగోలా బయటకు వచ్చి కారు టాప్ పై నిలబడ్డారు. దాదాపు 90 నిమిషాల పాటు తన తండ్రికి ఫోన్ చేస్తూ మొబైల్ టార్చ్ వెలుతురు చూపిస్తూ నాన్న నన్ను కాపాడండి అని ప్రాధేయపడ్డారు. అతని తండ్రి అక్కడికి చేరుకున్నప్పటికీ సరైన రెస్క్యూ పరికరాలు లేకపోవడం మరియు గడ్డ కట్టి చిలి వల్ల వాళ్ళ కళ్ళ ముందే కొడుకు నీటిలో మునిగిపోవడాన్ని చూడాల్సి ఇచ్చింది. మరణానికి కారణాలు: నిర్లక్ష్యం. రోడ్డు మలుపు వద్ద ఎటువంటి బారికేడ్లు, రిఫ్లెక్టర్లు లేదా హెచ్చరిక బోర్డులు లేవు. ఆ గుంట గత 4 ఏళ్లుగా అలాగే తెరిచి ఉంది. సిస్టమ్ వైఫల్యం. పోలీసులు మరియు రెస్క్యూ టీమ్స్ వచ్చినప్పటికీ వారి వద్ద లైఫ్ జాకెట్లు, బోట్లు లేదా గజ ఈతగాళ్లు లేరు. కేవలం తాళ్లు మరియు టార్చులతో వారేమీ చేయలేకపోయారు. అనారోగ్య కారణం: గడ్డకట్టే నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల యువరాజ్కు చలి వచ్చి ఉండవచ్చని మరియు చివరికి ఊపిరాడక చనిపోయారు.